స్టార్ మా ఛానల్కి సంబంధించి అప్డేట్స్ అయితే మీకు అందరికన్నా ముందు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందు నువ్వేం అప్డేట్స్ ఇచ్చావురా అని మీకు డౌట్ అయితే రావచ్చు కదా, చెప్తాను ఒకసారి గుర్తు చేసుకోండి. గోదావరి సీరియల్ 6:30 PM టెలికాస్ట్ అవుతుందని ఫస్ట్ మన ఛానల్లోనే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మనకు ఈ సోమవారం నుంచి అయితే మన గోదావరి సీరియల్ సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతా ఉంది. అలాగే గోదావరి సీరియల్ని జియో హాట్స్టార్లో మాత్రమే చూడండి. టీవీలో మీరు చూడలేకపోతే మాత్రం ఖచ్చితంగా జియో హాట్స్టార్లో చూడండి అని నిన్న కూడా ఒక వీడియో అయితే చేశాను. పెద్దగా రీచ్ రాలేదు, కానీ నేను చెప్పిండేది మాత్రం నిజము. అలాగే నిండు మనసుల ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా జియో హాట్స్టార్లో అయితే చూడండి. జియో హాట్స్టార్లో ఎందుకు చూడమంటా ఉన్నానంటే, ఇక్కడ మన జియో హాట్స్టార్లో 22 నిమిషాల నుంచి 23 నిమిషాల ఎపిసోడ్ అయితే వస్తుంది కదా. మనకి 23 నిమిషాల ఎపిసోడ్లో మనకు 3 సార్లు అయితే యాడ్ అయితే ప్లే చేస్తారు. 3 సార్లు అంటే ఒక్కొక్కసారి మూడు యాడ్లు అయితే ప్లే చేస్తారు కాబట్టి 9 యాడ్లు అయితే వస్తున్నాయి. ఆ 9 యాడ్లకి వాళ్ళైతే డబ్బులు అయితే చాలా పుష్కలంగా అయితే ఇస్తారు. కాబట్టి ప్రొడక్షన్ హౌస్ కూడా 6 PM 6:30 PM ఏ టైం అని చూడకుండా ఇక్కడ జియో హాట్స్టార్ నుంచి డబ్బు వస్తూ ఉంటుంది, అలాగే ఛానల్ దగ్గర నుంచి కూడా డబ్బు వస్తూ ఉంటుంది. కాబట్టి రెండింటిని మెర్జ్ చేసి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సీరియల్స్ని అయితే కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అలాగే 6 PM సీరియల్స్ ఎండింగ్ అనేది యాక్టర్స్ వల్ల కూడా కొంతవరకు జరుగుతూ ఉంది, అంటే 40% వరకు యాక్టర్స్ వల్ల కూడా జరుగుతూ ఉంది అనేసి ఒక వీడియో కూడా మన ఛానల్లో అయితే చేశాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, అలాగే నిండు మనసుల సీరియల్ డేంజర్ జోన్లో ఉందనేసి ఆ రోజైతే టైం చేంజ్ అయిందో ఆ రోజు అఫిషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజే చేసి పెట్టాను. అంటే చాలామంది అయితే చెప్పారు నిండు మనసుల సీరియల్ ఎండ్ అయిపోవాలనుకుంటాను అనేసి. నేనైతే నిండు మనసుల సీరియల్ 1000 ఎపిసోడ్ల వరకు రావాలనే అనుకుంటా ఉన్నాను, కానీ వచ్చే క్యాపబిలిటీ అయితే 6 PM లేదు కాబట్టి నేను ఆ విధంగా అయితే చెప్పాను. అంతేగాని నిండు మనసుల సీరియల్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ సీరియల్ అని నేనైతే చెప్తాను. ఇప్పుడు కూడా నేను జియో హాట్స్టార్లో అయితే ఖచ్చితంగా నా వాచ్ లిస్ట్లో అయితే ఉంటుంది, కావాలంటే చూడండి. నిన్న వీడియోలో కూడా నేను నిండు మనసుల సీరియల్ 9th ప్లేస్లో ఉంటే గోదావరి సీరియల్ అయితే 8th ప్లేస్లో అయితే ఉంది. ఇప్పుడు మనము ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ గురించి కూడా మీకు టైము అలాగే డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే మీకైతే ఇస్తాను. 99.9% అయితే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది ఆ టైంలో వచ్చేదానికి. ఇన్ కేస్ 1% మారచ్చు, కానీ ప్రైమ్ టైం సీరియల్ డెఫినెట్గా ప్రైమ్ టైం సీరియలే. ఆ టైం కూడా నేను మీకైతే రివీల్ చేస్తాను. మన గోదావరి సీరియల్ వచ్చినప్పుడు, మన గోదావరి సీరియల్ అనే కదబ్బా, ఏ సీరియల్ వచ్చినా సరే మనం ఫస్ట్ టార్గెట్ చేసేది వచ్చి ఇంటింటి రామాయణం సీరియల్ని. ఇంటింటి రామాయణం టైం చేంజ్, ఇంటింటి రామాయణం ఆఫ్టర్నూన్, ఇంటింటి రామాయణం 6 PM అనేసి మనమైతే ప్రతిసారి దాదాపు 1 year నుంచి అదే మాట అయితే చెప్పుకొని మనమైతే అలసిపోయినాం కదా. ఆ ఇంటింటి రామాయణం అయితే చెక్కు చెదరలేదు, 8:30 PM అలాగే నిలిచింది. ఇన్ కేస్ ఇంటింటి రామాయణం సీరియల్ కానీ మార్చే సీరియల్ వచ్చిందంటే ఆ స్టార్ మాలో నెంబర్ 1 సీరియల్ అయితే తప్ప వేరే ఛాన్స్ లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి పవర్ఫుల్ సీరియల్ ఏది వస్తుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ సీరియల్ అవుతుందా అనుకోవచ్చు, ఏ దేవి వరమో నీవు అనేసి. ఈ సీరియల్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ లెస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే, ఇక్కడ గోదావరి సీరియల్ మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 8:30కి వేస్తారు, 7:30కి వేస్తారు, అలాగే 8 PM కార్తీక్ దీపం నెత్తేసేస్తారు, అలాగే 9 PM అయితే టచ్ చేయలేండి. 9 PM అయితే ఇప్పుడు అస్సలు టచ్ చేసే ప్రసక్తి లేదు. కాబట్టి అన్ని టైంలో వేస్తారు అనుకున్నాం, కానీ 6:30 PM వేస్తారని మనకు తెలుసు. అలాగే చిన్ని సీరియల్ కూడా కొబ్బరికాయ కొట్టారనేసి ఫస్ట్ చెప్పింది కూడా మన ఛానల్లోనే. ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిమిషాలు 1 నిమిషాలు ప్రొడక్షన్ హౌస్ల పేరు చెప్పుకొని, యాక్టర్స్ పేరు చెప్పుకొని అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రొడక్షన్ హౌస్ పేరు ప్రతిరోజు ఎపిసోడ్లో వేస్తూనే ఉంటారు, ఏ డైరెక్టర్తో యాక్ట్ చేస్తూ ఉంటారని తెలుసు. అలాగే మీరు ఫ్యాన్ పేజీలు ఫాలో అవుతూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క యాక్టర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి, అలాగే యూట్యూబ్లో కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పేదానికన్నా స్టోరీలో అలాగే టైమింగ్స్ రివీల్ చేస్తే మంచి కిక్ ఉంటుందని నాకైతే అనిపించింది. అందుకోసం అనేసి నేను యాక్టర్స్ కానీ ప్రొడక్షన్ హౌస్ల గురించి వాటి గురించి అయితే మాట్లాడను. ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ ఎలా ఉంటుందంటే, అంటే చిన్నప్పుడే, అంటే ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తప్పు చేసి అక్కడ ఒక అమ్మాయికి అయితే జన్మనిచ్చింది. హార్ట్ బీట్ సిరీస్ అనేసి ఒకటి వస్తాను జియో హాట్స్టార్లో, 2 సీజన్లు అయితే వచ్చింది. సేమ్ మించి అదే విధంగా ఉంటుంది. హార్ట్ బీట్ అనే సీజన్లో ఎలా ఉందంటే, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా డాక్టరు అలాగే ఆ అమ్మాయి పోయి అంటే పెద్ద డాక్టర్గా ఉన్నింది. పెద్ద డాక్టర్ దగ్గర నుంచి ఇంటెంట్ అంటే ట్రైనింగ్ కోసం అనేసి ఒక అమ్మాయి పోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి ట్రైనింగ్ కోసం అని పోయింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఎలా సొంతం చేసుకుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి ఎలా తీసుకునింది అనేది స్టోరీ. అది ఇంకా సీజన్ అయితే ఉంది. 3rd సీజన్ కూడా జూన్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎవరన్నా చూడకుండా అంటే హార్ట్ బీట్ జియో హాట్స్టార్లో ఉంది, వెళ్ళి చూడండి. జస్ట్ ఒక 4 ఎపిసోడ్లు చూడండి, మళ్ళీ మీకు 200 ఎపిసోడ్లు ఉంది. పర్ఫెక్ట్గా నచ్చుతుంది. ఇంచుమించి అదే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం బిగ్ బాస్ సంజన గారు అయితే మనకు బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్, అలాగే బిగ్ బాస్ సంజన గారు అయితే
టాప్ 5 కంటెస్టెంట్ కదా, వాళ్ళైతే మనకు సీరియల్స్లో మళ్ళీ అడుగు పెడతా ఉంటారు. సీరియల్స్లో అడుగు పెడతా ఉంటారు కదా, మంచి ప్రైమ్ టైం ఇస్తారేమో అనేసి మీకైతే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో మన ఆమెని గారు అయితే, మన వేదవతి గారు ఉన్నారు కదా, వాళ్ళైతే అడుగుపెట్టిన దానికి ఇప్పుడు కూడా సీరియల్ 7:30 PM అయితే కంటిన్యూ అవుతా ఉందని మనకు తెలిసిన విషయమే. అక్కడ వాళ్ళు అవ్వచ్చు కదా అనేసి, అంటే వాళ్ళ అమ్మ ఒక తప్పు చేసి అక్కడ ఆ పసిబిడ్డని ఎత్తిపోయి ఒక అనాథాశ్రమంలో చేర్పించేసిన తర్వాత, ఆ పసిబిడ్డకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అమ్మ ఉంది, ఒక కుటుంబం ఉంది అనేసి ఆ పసిబిడ్డకి తెలిసిన తర్వాత ఆ పసిబిడ్డ అలా పోయి వాళ్ళ అమ్మకి దగ్గర అవుతుంది అనేది స్టోరీ. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు ఉండే స్టార్ మా సీరియల్స్లో సేమ్ ప్యాటర్న్ అయితే నడుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లోనూ సేమ్ టు సేమ్ ఇప్పుడు నందు క్యారెక్టర్ ఉంది కదా, అంటే కావ్య వాళ్ళ చెల్లెల క్యారెక్టర్, ఆ చెల్లెల క్యారెక్టర్ కూడా అంతే. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్యామిలీతోనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన ఫ్యామిలీని ఎలా రక్షించుకోవాలనేసి అది చూస్తూ ఉంటారు బ్రహ్మముడిలో. కార్తీక్ దీపం సీరియల్ చెప్పాల్సిన పని లేదు. కార్తీక్ దీపం సీరియల్ ఈ రోజుకి కూడా తన ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని మన దీప అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాబట్టి ఇన్ కేసు 8 PMలో వేస్తారా అనేసి మీకైతే డౌట్ రావచ్చు. 8 PMలో కార్తీక్ దీపం టచ్ చేయరు అబ్బా, ఇప్పట్లో అయితే టచ్ చేయరు. వాళ్ళ దగ్గర స్టోరీ ఉన్నా లేకపోయినా కానీ టచ్ చేయరు. అలాగే కార్తీక్ దీపం స్టోరీ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సుమిత్ర గారు నాన్నగారు అలాగే సుమిత్ర గారి ఫ్యామిలీ ఒకటి ఉందనేసి కాంచనా గారు అంతలా ఇంపాక్ట్ అయ్యారంటే, నాకు తెలిసినంతవరకు శ్రీధర్ గారిని ఇచ్చి పెళ్లి చేసేదానికన్నా ముందు కాంచనా గారికి అక్కడ పెళ్లి సంబంధం ఏమో కుదిరినట్టుంది. అందుకోసం అనేసి అక్కడ అతన్ని ఏమైనా లవ్ చేసిందేమో, అంటే సుమిత్ర గారిని దశరథ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే సూరజ్ అనే క్యారెక్టర్ వచ్చింది కదా, సూరజ్ అనే క్యారెక్టర్ వచ్చి వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా, వాళ్ళ నాన్నగారిని మన కాంచనా గారు పెళ్లి చేసుకోవాలనుకొని కొంచెం ఇంట్రెస్ట్ ట్రాక్ అయితే అక్కడ రాబోతుంది. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మారిందబ్బా. గోదావరి సీరియల్ టైంలో వాళ్ళు కొంచెం భయపడ్డారు, అందుకనేసి హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్లో కూడా వాళ్ళైతే కొన్ని పాయింట్స్ని అయితే అలాగే హోల్డ్ చేసి పెట్టారు. ఇప్పుడు రివీల్ చేస్తూ ఉంటారు, కొన్ని రివీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వల్లి క్యారెక్టర్ని కూడా మనకు ఆపోజిట్ క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆపోజిట్ క్యారెక్టర్ వచ్చి మన హీరోయిన్ వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా, బాబాయ్ మామయ్య ఉన్నాడు కదా, వాళ్ళకైతే మ్యాచ్ సెట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వల్లికి మించినట్టుంది ఆ అమ్మాయి. అక్కడ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పొలాలు పెట్టేదానికి మన వల్లి అయితే కొంచెం తగ్గిపోతుంది. మంచిదంగంలాగా మారిన తర్వాత ఇక్కడ మనకు వేదవతి గారు తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళకైతే పెళ్ళంగా వచ్చిన తర్వాత, అంటే భార్యగా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చిచ్చులు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అంటే కొత్త ట్రాక్ అయితే స్టార్ట్ కాబోతుందని మనకైతే తెలుస్తుంది కంప్లీట్గా. అందుకోసం ఇల్లు ఇల్లాల పిల్లలు సేఫ్. కార్తీక్ దీపం సీరియల్ కూడా కొత్త ట్రాక్ అయితే తీసుకొని ఆ సూరజ్ క్యారెక్టర్ అలాగే మన దీపావళి అమ్మగారు ఉన్న సుమిత్ర గారు వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ అవన్నీ వస్తున్నాయి. కాబట్టి కార్తీక్ దీపం సీరియల్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తయారయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇంటిని రామాయణ సీరియల్ మారుస్తారంటే మార్చేదానికి ఛాన్స్ ఉంది, కానీ 1% మాత్రమే నేను చెప్పగలను. 99.9% అయితే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇంటిని రామాయణం నిన్నే 600 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకుంది. కాబట్టి అసలు ఆ సీరియల్ని కొట్టే సీరియల్ లేదు. వారసురాలు సీరియల్ కూడా ఇంచుమించు అంతే. వారసురాలు కూడా వాళ్ళ ఇంటి ఐడెంటిటీని ఎలాగైనా సరే కాపాడుకోవాలి, వాళ్ళ ఇంటి వాళ్ళ కుటుంబాన్ని చేర్చాలనేసి ఎలాగైతే ప్రయత్నాలు చేస్తుందో ఇంచుమించు ఇప్పుడు ఏ దేవిని వరము అనే సీరియల్ కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఉంటే ఇంకా 9 PMలో ఉండే గుండెండ గుడిగల సీరియల్ని అస్సలు టచ్ చేయరు మనకు తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడే రోహిణి బండారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి అస్సలు టచ్ చేయరు. ఇంక పొదరేళ్ళు సీరియల్ కూడా లాస్ట్ వీక్ TRP అనేది కొంచెం తగ్గింది. ఈ వీక్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే IPL ఎఫెక్ట్ మామూలుగా పడలేదు సీరియల్స్ పైన. ఈ వారం కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. IPL అయితే ఈ మంత్ మే 31వ తారీఖు అయితే అయిపోతుంది. జూన్ 1వ తారీఖు నుంచి అయితే మన ఏ దేవి నీవు వరమ అనే సీరియల్ అయితే మనకు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఏ టైంలో టెలికాస్ట్ అవ్వచ్చు అంటే, ఇంకా నువ్వులే అనే సీరియల్ కూడా సేమ్ టు సేమ్. అంటే ఆ అమ్మాయి తెలియదు ప్రస్తుతానికైతే, ఆ అమ్మాయి ఆ ఇంటి బిడ్డ అని తెలియదు. ఆ ఇంటి బిడ్డ అని తెలియకపోయినా కానీ ఆ ఇంటికి ఒక కోడలు వెళ్ళింది కాబట్టి ఆ సీరియల్ని తీసుకుపోయి 10 PM చేసి, ఎందుకంటే ఇక్కడ IPL స్టార్ట్ అయ్యేదానికన్నా ముందే కదా మనకు ఆ సీరియల్ 7 PM కేసి, చిన్ని సీరియల్ వచ్చి 7 PM 6 PM కేసి జస్ట్ ఒక 3 monthsలో తుతుమంత్రంగా చిన్ని సీరియల్ అయితే ఎండ్ చేసేసారు. అది యాక్టర్స్ ప్రాబ్లము. చిన్నికి చింత కష్టాలు అనేసి ఒక వీడియో అయితే వస్తుంది రేపు TRP రేటింగ్ వచ్చిన తర్వాత. ఒక చిన్ని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది. చిన్ని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అక్కడ నువ్వు లేక నేను అనే సీరియల్ ఇన్ కేస్ టైం చేంజ్ అయితే 10 PM నుంచి 7 PMకి వచ్చింది కాబట్టి 7 PM నుంచి 10 PM మారే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. సార్ 10 PM మారిపోతే మళ్ళీ బిగ్ బాస్ వచ్చే టైంకి 2 సీరియల్ మార్చాలి కదా, అప్పుడు ఏం చేస్తారో అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు వరకు అయితే 2 టైం స్లాట్లు అయితే ఖాళీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ 3 PM ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి 3 PMలో ఇప్పుడు ఉండే సీరియల్ ఏదో ఒకటి, అంటే ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్ ఏదో ఒకటి మనకు 3 PMకి షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అప్పుడు
నువ్వు లేక నేను అనే సీరియల్ ఆఫ్టర్నూన్ అనుకో లేకపోతే ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ ఏదైనా తీసుకెళ్ళి ఆఫ్టర్నూన్కి వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు లేక నేను అనే సీరియల్ కానీ 10 PM లోనే 7 PM కానీ పెట్టేశారంటే ఏ దేవు వరమో నీవు అనే సీరియల్ 10 PM టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి మే 31 తారీఖుకి ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి జూన్ 1 తారీఖు నుంచి అయితే అఫిషియల్గా అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఏ దేవి నీవు వర్మ అనే సీరియల్ 10 గంటలకైతే టెలికాస్ట్ అవుతుంది. 10 గంటల స్లాట్లో కూడా 5+ TRP అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు 10 రీలు సీరియల్ అలా గుండెండు 3 గంటలు 30 మినిట్స్ మాత్రమే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రం 45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అనేసి ఎన్ని రోజులు అనేవి వాళ్ళు చెప్పండి. బిగ్ బాస్ వచ్చే సెప్టెంబర్లో ఇంకా అంటే దాదాపు 90 రోజులు వాళ్ళు కంటిన్యూస్గా సీరియల్ తీయాలంటే కూడా కష్టం కాబట్టి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు 2 సీరియల్స్ని జనవరి 1 నుంచి అయితే 30 మినిట్స్ మాత్రం టెలికాస్ట్ చేసి ఏ దేవి నీ వరమ అనే సీరియల్ జనవరి 1 నుంచి అయితే మనకు టెలికాస్ట్ చేయబోతున్నారు. అలాగే 4 సీరియల్స్ ఇప్పటి వరకు నవంబర్ 12వ తారీఖు ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వస్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్క సీరియల్ అంటే 7:30, 8, 8:30, 9 PM ఈ 4 సీరియల్ అయితే అస్సలు టైం చేంజ్ కాలేదు. కాబట్టి బిగ్ బాస్ వచ్చే టైంకి ఈ 4 సీరియల్లో ఖచ్చితంగా 2 సీరియల్ అయితే మూమెంట్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. పొదరిల్లను ఒక హాఫ్ అన్ అవర్ ముందుకో లేకపోతే 1 అవర్ ముందుకో వేసి ఇక్కడ ఇంకా 10 గంటలకి ఏ సీరియల్ అయితే వస్తుందో ఆ సీరియల్ బాగుంటే ప్రైమ్ టైంలో ఉంచుతాను, బాగా లేకపోతే ఆఫ్టర్నూన్లో వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. గోదావరి సీరియల్ టైం మార్చే ఛాన్స్ ఉందంటే ప్రజెంట్ అయితే లేదని అనిపిస్తుంది. మీరు మాత్రం జియో హాట్‌స్టార్లో చూడడం అస్సలు మర్చిపోతండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోతండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్ మాత్రం వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.